శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 14 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో చంద్రుడు ఉన్నారు. ఇక గురువు గారు మిథున రాశిలో, శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో, రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు తులారాశిలో, రాహువు గారు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇక వక్రించినటువంటి శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 20వ తేదీ సెప్టెంబర్ నాటికి ఏ ఏ గ్రహస్థితులు మారి ఉన్నాయి అంటే చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారి గారి యొక్క స్థితి సింహరాశిలోకే వచ్చి ఉన్నది. ఈ గ్రహాల యొక్క మార్పు ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది, గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, అలాగే గ్రహ దృష్టులు ఎలా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేసినట్టయితే రవి బుధులు బుధ ఆదిత్య యోగంలో యోగిస్తున్నారు. కన్య రాశిలో బుధుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కన్య రాశిలో. ఇదొక విశేషం కాగా శని గారి దృష్టి పడుతోంది. ఇది మరి ఒక విశేషం అవుతూ ఉన్నది. వైద్య రంగంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి. కొత్త కొత్త మందులు వస్తాయి. వైద్య పరిశోధనలు ఫలిస్తూ ఉంటాయి. వైద్య విద్యార్థులకి కానీ, వైద్యులకి కానీ, లేదా వైద్యానికి సంబంధించిన వ్యాపారస్తులకి కానీ, అంటే మెడికల్ షాప్స్, ఈ ల్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళకి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ ఏ రాసుల వరకు ఉంటాయి అనేది రాసుల వివరణలో చెప్పుకుందాం. అలాగే శుక్ర చంద్ర కేతు ఈ 3 గ్రహాల కలయిక ఇక్కడ సింహ రాశిలో జరుగుతుంది. శుక్ర చంద్రుల కలయిక మంచిదే అయినప్పటికీ కేతువుతో కలిసి ఉండడం కానీ, రాహువు గారి దృష్టి ఉండడం కానీ అంత మంచిది కాదు. కాబట్టి కళాకారులు జాగ్రత్తగా ఉండాలి. అన్యోన్య దాంపత్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నిత్యం కలహించుకునే వారికి ఇంకా మనం చెప్పేదేం లేదు, ఆ కలహాలు అలాగే వెళ్తూ ఉంటాయి. కానీ ఎంతో అన్యోన్యంగా ఉండేవారండి అనేటటువంటి భార్యాభర్తల మధ్యలో కూడా ఏమన్నా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ రాసుల వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉంది. కుజుని వల్ల ఏర్పడేటటువంటి దుష్ట ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గుతుంది. అది ఎవరెవరికి తగ్గుతుంది అనేది రాసుల వివరణలో చెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇవే జరిగి ఉన్నాయి కాబట్టి ఇక రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే రాశిలో చంద్రగ్రహము, ద్వితీయ స్థానంలో గురువుగారు, చతుర్థ స్థానంలో బుధుడు, షష్ఠ స్థానంలో కుజుడు, అలాగే లాభ స్థానంలో శనిగారు. అసలు 5 గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది అంటే అది మాటలైన విషయం కాదు. చాలా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ గ్రహస్థితులు తెలియజేస్తున్నాయి. మీరు ఏ పని చేపట్టినా విజయమే. మీ కృషికి అద్భుతమైన ఫలితాలు ధనం పరంగా వస్తాయి, కీర్తి పరంగా వస్తాయి. అలాగే ఆ కృషి చేసిన విధానం చూసి చక్కటి ప్రశంసలు వస్తాయి. మంచి మంచి ఆలోచనలు ఉంటాయి. 10 మంది మీకు ఆకర్షితులు అవుతారు. మిత్రులు ఎక్కువ అవుతారు. శత్రువులు తగ్గిపోతారు. రుణభారాలు ఏమన్నా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. మాట తీరు బాగుంటుంది. కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం కొంచెం తగ్గినప్పటికీ మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇంకా ఏమి బాగుండాలి? అన్నీ బాగున్నాయి. ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, రాజకీయ నాయకులు బాగున్నారు, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగకర ఫలితాలు చాలా అద్భుత స్థితిలో మీకు ఉన్నాయి అని చెప్పాలి. విద్యార్థులు బాగున్నారు. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ చాలా చాలా బాగున్నారు. మంచి లాభాలు సంపాదించుకునే స్థితిలో ఉన్నారు. అలాగే వ్యవసాయదారులు బాగున్నారు. స్త్రీలు బాగున్నారు. అన్ని విధాలా బాగున్న కాలమే నడుస్తూ ఉంది. ఇన్ని గ్రహాలు బాగున్నప్పుడు, ఇంత యోగవంతమైనటువంటి కాలం అని చెబుతూ ఉన్నప్పుడు
ఇక వేరే ఆలోచించుకోనవసరం లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురువు గారు ఉన్నారు, రాశిలో ఉచ్చులో చంద్రుడు ఉన్నాడు, లాభస్థానంలోనే శని గారు ఉన్నారు. ఇంక ఏమి కావాలండి? ఇంత అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నప్పుడు అన్ని మంచే జరుగుతూ ఉన్నాయి, మీరు దేనికి కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతోంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చతుర్థ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వెళ్ళి పంచమ స్థానంలోకి రవి బుధులు వెళ్ళిపోయారు. ఇక్కడ రవి బుధులు పంచమ స్థానంలో అంత యోగ్యత కలిగినటువంటి ఫలితాలు ఇవ్వబోరు కానీ చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. అంటే మాతృవర్గ రీత్యా వార ప్రారంభంలో ఏ విధమైన శుభకరమైన ఫలితాలు ఉన్నాయో వాటిని ఇక్కడ శుక్రాచార్యుల వారు కొనసాగిస్తున్నారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. మరి వృషభ రాశి వారికి ఏవైనా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అంటే చర్మానికి సంబంధించిన ఎలర్జీస్ ఏమన్నా కనిపించడానికి అవకాశం ఉంది. ఔషధ సేవ చేయవలసి వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి, ఇంటి ఇలవేల్పుకి పూజ చేసుకోండి, మరింత శుభకరమైన ఫలితాలు ఉంటాయి. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.